మిత్రమా, ఒక్కసారిగా నీ ముందు మంచు కురిస్తే నమ్మగలవా? ఒక్క రాత్రిలో నీ ఇంటి ముందున్న చెట్టు పెరిగి కాయలు కాస్తే నువ్వు నమ్మగలవా మిత్రమా? మరి నీ చుట్టూ జరిగే వీటిని నువ్వు నమ్మలేనప్పుడు నువ్వు మంచివాడవంటే ఈ లోకం ఎలా నమ్ముతుందో చెప్పు మిత్రమా. అందుకే నెమ్మదిగా పైకెదుగు. నిన్ను ఎవరూ పట్టించుకోవడం లేదని, నీకు తగిన గుర్తింపు దొరకడం లేదని అలా నిరాశపడి ఒక్క రాత్రిలో ఆకాశం అందిపుచ్చుకోవాలని అనుకోకు మిత్రమా. ఎందుకంటే ఆ ఎదుగుదల బహుశా నీ కష్టం పైన వచ్చిన దానిని ఎవ్వరూ ఒప్పుకోరు కాబట్టి. అంతేననేస్తమా. అందుకే నమ్మకం గురించి పోరాడకుండా, ఫలితాన్ని పట్టుకుని వేలాడకుండా ముందుకు వెళ్ళిపో మిత్రమా. మనకి రాసిపెట్టి ఉందంటే అది మన గడప దాటి ఎప్పటికీ పోనేపోదు. గుర్తుపెట్టుకో మిత్రమా. మనల్ని అర్థం చేసుకునే వాళ్ళతో ఎప్పుడైనా సరే మనం ఎక్కువగా వాదించాల్సిన అవసరం ఉండదు మిత్రమా. మనం కావాలి అనుకున్న వాళ్ళ దగ్గర ఎవరెన్ని చెప్పినా సరే నువ్వు భయపడనక్కర్లేదు. నిన్ను ఇష్టపడిన వాళ్ళకి నువ్వు సంజాషి చెప్పనవసరం లేదు మిత్రమా. నువ్వు ఎంత ప్రేమ చూపిస్తున్నావనేది పదే పదే చెప్పనక్కర్లేదు. నిన్ను వద్దు అనుకున్న వాళ్ళ వెంటపడి నీ సమయాన్ని వృధా చేసుకోవాల్సిన అవసరం నీకు లేదు మిత్రమా. నిన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం ఉన్నదంతా కోల్పోవడానికి కూడా వెనుకాడవలసిన అవసరం నీకు లేదు. నువ్వంటే పడిన వాళ్ళకి నువ్వేంటో నిరూపించుకునే ప్రయత్నం కూడా చెయ్యక్కర్లేదు. ఎందుకో తెలుసా నేస్తమా, బంధం అంటే ఇక్కడ ఇద్దరి మనుషుల కలయిక కాదు, వాళ్ళ మనసుల కలయికని గుర్తుపెట్టుకో మిత్రమా. మిత్రమా, నువ్వు గెలిచిన తర్వాత అదుగో నేను చెప్పానా వాడు తప్పకుండా సాధిస్తాడని అని మాట కలిపే వాళ్ళు ఉంటారు. నువ్వు ఎంత కష్టపడుతున్నావో వాళ్ళకు అనవసరం. కానీ నువ్వు చివరికి ఏం నిరూపించగలవనే దాని మీదే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది మిత్రమా. ప్రయత్నించే వాళ్ళు లక్షల్లో ఉంటారు, కష్టపడే వాళ్ళు వేలల్లో ఉంటారు. కానీ వాళ్ళ గురించి ఒక్క మాట కూడా మాట్లాడని ఆ నోళ్ళు కేవలం గెలిచిన ఒక్కరి గురించి మాత్రమే మాట్లాడతాయి. ఇక్కడ కష్టాల గురించి చర్చలు జరగవు మిత్రమా. విజయాన్ని మోసుకొచ్చేవాణ్ణి భుజాలపై ఎత్తుకుంటారు ఈ జనం, కాదంటారా? అందుకే విజయం కోసం నువ్వు పడే కష్టాల గురించి ఎవ్వరికీ చెప్పకు. నిశ్శబ్దంగా పోరాడు. నీ విజయమే ప్రపంచానికి నీ కష్టం గురించి తెలియచేస్తుంది. మిత్రమా, నీ జీవితం మొత్తం ముందే తెలిసిపోతే మజా ఏముంటుందో చెప్పు మిత్రమా. అందుకే ప్రతి గడియ నీకు ఒక కొత్తదనాన్ని అందిస్తుంది. కానీ మనమే వాటిలో ఆనందాన్ని మర్చిపోయి ఆవేశాలు నింపుకొని బాధలను మాత్రమే గుర్తుపెట్టుకొని నాకే ఎందుకిలా జరుగుతుందని కుమిలిపోతూ ఉంటాము. ఎందుకు లెక్క పెట్టట్లేదు చెప్పు మిత్రమా. నీకు ఎదురయ్యే ఆనందపు క్షణాలని లెక్కపెట్టు. నీకే తెలుస్తుంది నువ్వు ఎంత అదృష్టవంతుడివో. ప్రతి క్షణం నీతో గడపలేకపోవచ్చు, కానీ ప్రతి గడియ నీతో ఉన్న జ్ఞాపకాలను నెమరు వేసుకోగలదు మిత్రమా. ప్రతిసారి నన్ను నేను నిరూపించుకోలేకపోవచ్చు, కానీ ప్రతి క్షణం నా మనసులో నిన్ను తలుచుకోగలను. నీకు నాకు మధ్య ఉన్న ఈ దూరాన్ని తగ్గించలేనేమో, కానీ నా ఊహలతో ఆ దూరాన్ని మాయం చేయగలను. నాతో ఉండే భావాలు నా ప్రేమకు చిహ్నాలు, నిన్ను చూసిన క్షణాలు నాకు ఇంద్రధనస్సులు. మనం కలిసి ఉండే కాలం ఎంత దూరంలో ఉందో తెలియదు, కానీ నేను మాత్రం అలుపెరగని బాటసారిలాగా ఆ కాలానికి ఎదురు నడుస్తూ నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను. మిత్రమా, చేతకానివాడు చాతల్లో కాకుండా అసూయతో తన వంకర బుద్ధిని వెళ్ళగక్కుతాడు. అలాంటివాడు ఎప్పటికీ ఎవ్వరికీ పోటీ రాలేడు. ఎందుకంటే వాడి పోరాటం మొత్తం ఆ అందని ద్రాక్ష పళ్ళ కోసమే. చేసుకోవడానికి ఒక పని, చుట్టూ 4 స్నేహితులు, 4 ముద్దల అన్నం, ఒక కుటుంబం, ఇవి ఉన్నా కూడా నువ్వు ఇంకా కక్కుర్తిగా గొంతెమ్మ కోరికలు కోరుతున్నావంటే అది నీ అల్పబుద్ధి మాత్రమే మిత్రమా. ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకో. జీవితం ఒక సూత్రం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. అదేంటంటే కష్టపడుతూ తెలివిగా మసులుకుంటూ ఎవరి మీద పడి ఏడవకుండా ముందుకు వెళ్ళిపోతే మంచి రోజులు చూడగలుగుతా మిత్రమా. లేదంటే దరిద్రాన్ని మూట కట్టుకొని అక్కడే ఆ కక్కుర్తులోనే ఆగిపోతావని గుర్తించుకో మిత్రమా.
నీ మరణం తర్వాత ఏం జరుగుతుందో చెప్పనా మిత్రమా? అంత్యక్రియలకు వెళ్ళిన వారు ఇంటికి తిరిగి వస్తారు. కొద్ది గంటల్లోనే రోదళ్ళన్నీ పూర్తవుతాయి. బంధువులు వచ్చిన వారికి భోజనాలు చౌకతో ఎక్కడ దొరుకుతాయని ఆరా తీస్తూ ఉంటారు. పక్కింటి వాళ్ళు నీ ప్రాణ స్నేహితుడు పాడి కట్టడానికి ఉపయోగించిన చెత్త తన ఇంటి ముందు వేశారని విసుక్కుంటాడు. 3వ రోజున ఢిల్లీలో ఉండే నీ చిన్న కొడుకు సెలవులేదు వెళ్ళాలని తొందరపడుతూ ఉంటాడు. అతడు వెళ్లేలోగా దినం ఖర్చులు తేల్చేస్తే బాగుండని పెద్ద కోడలు భర్తని పోరు పెడుతుంది. అందరూ ఉండగానే ఆస్తి పంపకాలు జరిగిపోతే బాగుండని నీ పెద్ద కూతురు తొందర పెడుతుంది. నీ కారు తనకి ఇస్తే బాగుండని నీ చిన్న కూతురు ఆతృతగా నీ భార్యని అడుగుతూ ఉంటుంది. నీవు పోయిన సంగతి తెలియక నీ సెల్ ఫోన్కి వచ్చే కాల్స్ని పిల్లలు విసుక్కుంటూ ఆన్సర్ చేస్తారు. 11 రోజున భోజనాలు పూర్తయిన తర్వాత ఆస్తుల పంపకాల్లో నీ పిల్లలు దెబ్బలాడుకుని నీ భార్యను ఎవరి దగ్గర ఉంచుకోవాలో తేలకుండానే కోపగించుకొని వెళ్ళిపోతారు. నీ పెంపుడు కుక్క నీవు కనపడక తిండి మాని బక్కచిక్కిపోతుంది. మెల్లమెల్లగా నీ మరణం పాతబడుతుంది. నిన్ను క్రమక్రమంగా అందరూ మర్చిపోతారు మిత్రమా. ఆస్తుల పంపకంలో వచ్చిన విభేదాల వల్ల నీ సంవత్సరీకానికి అందరూ రారు. అందుకే బ్రతికినంత కాలం గౌరవంగా బ్రతుకు, నిజాయితీగా సంపాదించు. సంపాదన కోసం అడ్డదారులు తొక్కి నీవు చెడ్డ పేరు తెచ్చుకొని సంపాదించి ఇచ్చింది చివరికి జరిగేది ఇదే నేస్తమా. అర్థమైందా? నాకు తెలిసి కొంతమంది ఉన్నారు. వాళ్ళు రాజకీయంలో అధికారంలో ఉన్నవారిని, ఉద్యోగంలో ఉన్న అధికారులు పట్టుకొని వారి చుట్టే తిరుగుతూ వారికి కావాల్సిన పనులు చేస్తూ తద్వారా వీరి పనులన్నీ చేయించుకుంటూ లబ్ధి పొందుతూ తాము అందరికీ సహాయాలు చేసినట్టుగా చెప్పుకుంటూ తిరుగుతుంటారు. ఇంకొందరు వారికి మనతో పని ఉన్నంతకాలం మన చుట్టూ తిరుగుతూ మనం అడగకుండానే అవి ఇవి తెచ్చిస్తూ వారి పని పూర్తయిపోయాక మనను మరిచి మళ్ళీ వారి పనికి ఉపయోగపడి ఇంకొకరిని ఆశ్రయిస్తూ ఉంటారు. మనకు ఉపయోగపడే వారికి మాత్రమే సహాయపడితే అది సహాయం కిందకి రాదు మిత్రమా, అది స్వార్థం క్రిందకే వస్తుంది. జీవితంలో మనకు ఏ విధంగానూ ఉపయోగపడరు, పడలేరు అని తెలిసినా కూడా వారికి సహాయం చేయగలిగిన వాడే నిజమైన మానవత్వానికి ప్రతిరూపం. అర్థమైందనుకుంటా. మిత్రమా, ఎంతసేపని మీరు గోడకేసి తలపాదుకోగలరు? రక్తం కారడం మొదలు పెట్టవచ్చు, కానీ ఆ గోడ ఎప్పటికీ విరిగి మీకు దారినివ్వదు మిత్రమా. మీ దురదృష్టాన్ని ఎన్నాళ్ళు తిట్టుకుంటారు? మామిడి చెట్టు కింద నిలబడి ఎన్నాళ్ళు నారింజ పళ్ళ కోసం ఎదురుచూస్తారు? మీరు ప్రాణాలు పోయేదాకా అలా వేచి ఉన్నా ఒక్క నారింజ పండు కూడా మామిడి చెట్టు నుంచి రాలిపడదు మిత్రమా. ఉన్నదేదో ఉంటుంది అంతే, లేనిది లేదు, ఉండదు కూడా. దేన్ని పట్టి ఉంచుకోవాలో ఎప్పుడు విడిచిపెట్టాలో తెలిసిన వాడే మేధావి మిత్రమా. కాదంటారా? ఒకటి గుర్తుంచుకో మిత్రమా, ఆడది చేయకూడని పనులు చేయడం మొదలు పెడితే ఆపడం ఎవరితరం? ఆలోచించారా? కాబట్టి ఆడవాళ్ళని మీ మాటలతో కాకుండా మనసుతో అర్థం చేసుకోండి. మాటలతో వారిని నిందించి అవమానపరిచి వారిని ఇంకా వారి మనసుని బాధ పెట్టేలా చేయకండి. స్త్రీలను గౌరవించండి మిత్రమా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.